చాలు. దేవుడి వాక్య భాగం దించి ఆశ్రయించినాక ఆమెన్ ఆమెన్. ప్రేమగల మా ప్రభా, జీవంగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభా. మరి రాత్రి గల సమయంలో నా తండ్రి నీ నామమును కనపరచుటకు, నా తండ్రి నీ నామమును స్మరించుటకు, నీ నామమును బట్టి నా తండ్రి నీ యొక్క ఆత్మీయ ఆహారం భుజించి తగ్గించిన యొక్క సమయాన్ని బట్టి కూడా నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము సమయం అనేక సద్వినియోగం చేసుకుంటూ నీ యొక్క ఆరాధనలో నా తండ్రి ప్రభా దినము సహవాసం కలిగి జీవించినప్పుడు నీవెంతో కృపతో మమ్మల్ని కాపాడే తండ్రిగా ఉంటున్నావయ్యా. అందుని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. మరి ప్రభా ఈ లోకంలో జరిగే ప్రతి వాటికి నైనా నా తండ్రి మరి ఎన్నో నా తండ్రి అనర్థాలు జరుగుతున్నప్పుడు నాయన నీ రెక్కల చాట నీ పిల్లలందరినీ దాచి నీ యొక్క సన్నిధిలో చేసిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. గత కాలం అంతట్లో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మరి ప్రభా మీరు చేసినటువంటి ప్రతి క్రియలను బట్టి కూడా నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సంవత్సరంలో నా తండ్రి అంతకంతకు మేము అభివృద్ధి నొందినైనా ఆత్మీయ ఆహారం భుజిస్తున్నాను నీ బిడ్డలుగా నీ కృప నీ యొక్క వాక్యం గురించి నిన్ను గురించి సాక్ష్యం చెప్పే బిడ్డలుగా మేము ఉండటానికి నీ కృప దయచేయండి. మరి చెప్పనైనా దాసుని మరుగుపరచండి ప్రభా, దాసురాలను మరుగుపరచండి నా తండ్రి. మరి ప్రభా ఏ వాక్యం అయితే మా హృదయంలో అవసరమైంటున్నో దాన్ని మీరు విరిచి పంచిపెట్టండి నాయన. నీకు వందనాలు, మీకే స్తుతి స్తోత్రం తండ్రి. మాలో ఉండే శరీరాశ నేత్రాశ జీవడంబములను తొలగించి వేసిన ఆత్మఫలములైనటువంటి నీ యొక్క ఆత్మఫలములతో మేము పొంది ఉన్నామని నమ్మకంతో నా తండ్రి ఆత్మఫలములను కలిగి జీవించడానికి నీ కృప దయచేయండి. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నీకు మార్తను నా తండ్రి మా మధ్య నుంచినది కూడా నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. అవును తండ్రికి మార్తకు నా ప్రభ నీ బలము దయచేయండి నా ప్రభ. యేసుక్రీస్తు నందు బలము కలిగి నా తండ్రి వాక్య పరిచర్య చేస్తుండగా అనేక ఆత్మలు రక్షింపబడటానికి నీ కృప దయచేయండి నాయన. పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి ప్రభా నీ కృపలో నా తండ్రి. ప్రార్థన యొక్క ధ్వజంతో నా తండ్రి మేము ఉండటానికి నీ కృప దయచేయండి. ఎల్లప్పుడూ మా ప్రార్థనలు నా తండ్రి మరి యొక్క మా వేదనలు మొదటి నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. బాకా నీ నోటను ముంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటించుము. వారు మా దేవా ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగియున్న వారమే అని నాకు మొరపెట్టుదురు. ఇశ్రాయేలీలు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు. నేనెరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వారిని పోగొట్టుకొని ఉన్నారు. షోమ్రోను ఆయన నీ దూడను విగ్రహము విసర్జించెను. నా కోపం వారి మీదికి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు. అది ఇశ్రాయేలు వారి చేత పనియే గదా, అది ఇశ్రాయేలు వారి చేతి పనియే గదా. కంసాలి దానిని చేసెను, అది దైవం కాదు గదా. షోమ్రోను చేసుకొనిన ఈ దూడ చిన్నాభిన్నములగును. వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగును. విత్తనిది పైరు కాదు, మొలక కాదు. పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాని తినివేతురు. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. ఎవనికి ఇష్టము కాని ఘటము వంటి వారై అన్యజనులలో నుందురు. అడవి గార్ధాబము నా ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు ఆషూరీయుల యొద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రును పిలుచుకొనెను. వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రును పిలుచుకొనినను. ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును. అధిపతులకు రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు. దేవుని వాక్యం దీవించి ఇస్కరియోతు యూదాలాగా మేము ఉండగా
నీకు మహిమకరంగా నీకు ఇష్టమైన బిడ్డలుగా పేతురు లాగా పశ్చాత్తాపడి మిగతా శిష్యులంతా కూడా నా ప్రభా పునరుద్ధాన శరీరంలో ఎలాంటి ఉజ్జీవాన్ని పొందుకున్నారో ఆ ఉజ్జీవాన్ని మీరు ఇక్కడ కలువ చేసినందుకు నేను స్తుతిస్తున్నాను. చదువు రాని వాళ్ళు కూడా దైవాన్ని నేను ఘనపరుస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. అలాగనే యవ్వనులు తమ పాప జీవితంలో చరిత్రను అస్తయించుకొని విసర్జించి దోషం గల దేవుని బిడ్డలుగా వాక్య పరిచయాలు అనేక మంది వాడుతున్నారు. అందుకే ఎంత స్తుతించాలో కూడా తక్కువే ప్రభా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. 2026లో దేవ యొక్క మరి 50 రోజుల ఉపవాస ప్రాంతంలో మీరు అద్భుత రీతిగా నా ప్రభా ఎప్పుడు వాక్యం చెప్పిన బిడ్డలు కూడా మీరు వాడుకున్నారు. అందుకే ఎంత స్తుతించాలో కూడా తక్కువే నాన్న. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవా నా ప్రభా ఇంకా బిడ్డలు బైబిల్ ప్రార్థిస్తున్నా. 7 మాటలు మాట్లాడే ప్రతి బిడ్డ మీ జ్ఞానాత్మక నింపమని ప్రార్థిస్తున్నాయా స్తోత్రం. దేవ కర్ణాపీఠంలో వివాహం కోసం ప్రార్థన చేసిన బిడ్డలకు మీరు వివాహం చేశారు. గర్భఫల దీవించేత మీరు నింపారు. ముఖ్యంగా వారి పిల్లలందరూ కూడా మీరు ఆశ్రయించారు. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. భవిష్యత్ అబద్ధాలు ఏసు నామను గర్దించి కాదలుగా గర్దించగలిగారు. దుష్ట క్రియల దేశం లైఫ్ దేవాన్ని సన్నిధి కాంతి మీ బిడ్డకు తోడుగా వచ్చారు. ప్రతి చిన్ని బిడ్డ ప్రత్యేకంగా ఈ రోజు కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. దేవా ఈ బిడ్డలందరూ కూడా అతని మూల స్తంభాలలో ఉండబోతుందుకు నేను స్తుతిస్తున్నాను. వీరి స్థుతుల మూలమైన దుర్గాలు మీరు కట్టబోతున్నారు. అనేక జీవితాలు మీరు కట్టబోతున్నారు. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ కుటుంబంలో పనిచేసే దుష్ట శక్తులు ఏదైనా నాయపరచమని కాదు, మీ రక్తంలో ప్రోక్షించమని కాదు. ఎలా మీ రక్తం ప్రోక్షిస్తున్నారు, మేము స్తుతిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలో మీ రక్తం ప్రోక్షించేవా, రక్తం ప్రోక్షించేవా, రక్తం ప్రోక్షించేవా, రక్తం ప్రోక్షించేవా, రక్తం ఏసు రక్తమే జయం, 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 ఏసు రక్తమే జయం. పడకుండా ఉండాలంటే మనం ఏం చేయకూడదు, అది గుంతలు తవ్వితే మనమే పడతాం. ఒకవేళ గుంతలు తవ్వాలని చూసినా కొన్నిసార్లు దేవుడు మన బలహీనతను చూసి గద్దిస్తాడు. మనం పేతురు ఈ యొక్క ఇస్కరియోతు రెండింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇద్దరు యేసుప్రభు శిష్యులే కదా. చాలా బాధ అనిపిస్తుంది, ఇద్దరు యేసుప్రభు శిష్యులే. కానీ ఈ యొక్క ఇస్కరియోతు యూదా అసలు యేసే పిలిచినాడా? ఇస్కరియోతు యూదాను పిలవకుండానే వచ్చాడు. ఏ ఉద్దేశంతో వచ్చాడు ఇస్కరియోతు యూదా చెప్పాలి? ఏ ఉద్దేశంతో వచ్చాడు? తను బాగా బందిపోడు కాబట్టి నేను ఏం చెప్తే అది వినాలి యేసయ్య, తర్వాత ఒక రాజ్యం చేసుకొని బాగా డబ్బు సంపాదన కోసం వచ్చాడు యేసయ్య దగ్గర. అర్థమైంది కదా? వాళ్ళ హృదయం తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే ఇస్కరియోతు యూదా క్యారెక్టర్ మనకు ప్రవచనాలు లేఖనం నెరవేర్పు కదా. ఇస్కరియోతు యూదాది సామాన్యమైన మరణం కాదు, అది లేఖనం యొక్క నెరవేర్పు. అతను దేవుని విరోధి అని, నాశన పుత్రుడని యేసయ్యకు తెలిసి కూడా ఉంటానా నన్నందుకు సరే అన్నాడు అంతే. అంటే యేసయ్య పిలవలేదు, పిలవకుండా వచ్చాడు కాబట్టి పైగా యేసయ్య ఎందుకు పిలిచాడంటే లేఖలు నెరవేరావు కదా. యేసయ్యని పట్టించడానికి ఎవరో ఒకరు కావాలి కదా. యేసయ్య మహిమతో నింపబడాలంటే కష్టపెట్టేవాడు ఎవరో ఉండాలి. నేను ఎందుకు ఈ కాన్సెప్ట్ ఈరోజు దేవుడు నాతో మాట్లాడినా అంటే నిన్న నుంచి దేవ సండే హోషే కదా, హోషే తీసుకుని మరి హోషేలో ఉంది కదా ఇస్కరియోతు అన్నాడు దేవుడు. ఎఫ్రాయిం ఎలాంటి వాడో ఇస్కరియోతుగా అలాంటి వాడే కదా అనేసి ఇప్పుడు ఇంతగా మీరు బ్లెస్డ్ కావడానికి, ఇంతమంది మీరు ఇక్కడ ప్రభు వల్ల ప్రతి భావం తీసుకోవడానికి కారణం మనకు వెనకాల ఒక స్ట్రగ్లింగ్ వచ్చింది, ఒక బాధ వచ్చింది. ఆ భావన చేయడానికి ఇంత సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగనే యేసయ్య మనందరి పాపం కలిగి మనల్ని నిత్య జీవం ఇవ్వడానికి, తండ్రితో ఐక్యం చేయాలంటే యేసయ్యను ఒకరి మరణానికి అప్పగించాలి. ఇతను పాల్గొంటున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదానే. ఎందుకు అంటే అతని యొక్క చెడ్డ ఆలోచన బట్టి ఈ యొక్క అపవాది అతనిలో దూరింది. మంచి ఆలోచనలు మిగతా 11 మందికి ఉన్నాయి కదా. వాళ్ళు అన్నిటితో చేయాలి. ఇక్కడ ఎఫ్రాయిం కూడా అదే అన్నమాట టాపిక్. ఎందుకంటే ఈ ఎఫ్రాయిం మనం పోయిన వారం చూసుకున్నాం. అతడు అన్నిటితో కలిసిపోయి 8 వచ్చిన చదవండి, 7-8. అది ఎఫ్రాయిం ఎవరితో కలిశాడు? అందరు చెప్పాలా? వాళ్ళు చెప్పండి. ఎవరితో కలిశాడు? అన్ని జనులతో ఏమైపోయిందా? కలిసిపోయాను. ఎవరు ఎఫ్రాయిం? దేవుని చేత పెంచబడినవాడు, నా ముద్దు బిడ్డ. నేను నడక నేర్పాను ఎఫ్రాయిం రొమ్మును ఆడించుకొని భోజనం తినిపించాడు. ఇంత ప్రేమతో చూసిన ఈ ఎఫ్రాయిం దేవునిని విడిచిపెట్టి ఎవరితో కలిశాడు? అందుకే ఈ శిక్ష.
అన్యులతో, అన్యులంటే ఎవరిని చూసుకున్నాం మనం? చెప్పాలి, త్వరగా చెప్పండి. ఇంత సింపుల్ క్వశ్చన్ కదా. అన్యులంటే ఎవరైనా చూసుకున్నాం? అది దేవునికి విరోధంగా ఉన్న ఒక అన్యులంటే అన్ని జనులు కాదు, దేవునికి విరోధంగా ఉన్నారు. మరి ఎవరు దేవునికి విరోధంగా ఉన్నారు? మీ దగ్గర నుంచి ఆన్సర్. ప్రధాన యాజకులే మెయిన్ గా. అందుకే అన్యులు ఏది అల్లరి చేయించున్నారని తేటగా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు చెప్తారు. అట్ ద బిగినింగ్ యేసయ్య వాక్యం చెప్పకుండా చేసింది ప్రధాన యాజకుడే. ప్రధాన యాజకులు జస్ట్ లైక్ ఇస్కరియోతు యూదా, అందరు కాదు, కొందరు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా మంచి వాడే, ఒకవేళ మారి కొంత దేవుని పరిచయం చేసినాడు. కానీ అతనిలో సాధారణ దూరేదంటే ఈ పనంతా ఎవరు చేపిస్తుంది? బలి చెప్పాలి. ఈ పని అతను న్యూట్రల్. అసలు చెప్పాలనుకుంటే ఈ ఇస్కరియోతు యూదాను పావుగా వాడుకుంది. ఎందుకు పావుగా వాడుకుంది? ఇస్కరియోతు యూదాలోనే సాతాను ఎందుకు చూడాలా? ఇప్పుడు చెప్పిన క్వశ్చనే. అన్యులతో చేరిపోయినాడు, అంతే కదా. అంటే దేవునికి విరోధమైన యేసయ్యను అప్పటి నుంచి వాళ్ళు బాధ పెడుతున్నారని తెలిసి కూడా యేసయ్య వాక్యం చెప్పకుండా, శిష్యుల వాక్యం చెప్పకుండా, యేసయ్య నామం ఎత్తొద్దండి, ఇక్కడ చేద్దా, ఇదంతా చూస్తున్నాడు ఇస్కరియోతు యూదా. యేసయ్యని ఇంతగా బాధ పెడుతున్నాడని తెలిసి, తన గురువును ఇంత మానసికంగా బాధ పెడుతున్నాడని తెలిసి కూడా వాళ్ళ యాజకుల దగ్గరికి వెళ్ళాడు. చేసిన తప్ప ఒక చిన్న పాపము మన జీవితాన్ని తగ్గింపచేస్తారు. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. పెద్ద పాపం కాదు, ఇది చిన్న పాపం. ఏమవుతుందో యాజకుడు బాగా వాక్యం చెప్తారు, బాగా కదా నేను ఉంటానని మొదట అనుకున్నాడు ఇస్కరియోతు. ప్రధాన యాజకులతో ఫ్రెండ్షిప్ అయ్యేసరికి ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు అంటే, అక్కడ ఉన్న అధికారులంతా వాళ్ళ మామ, అన్న, కైప వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నారు. వాళ్ళ గ్యాంగ్ లో వెళ్ళిపోయినారు 4 విధాలుగా. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకాయలు, సమరయ, ఇంకా కొంతమంది చెందినటువంటి వాళ్ళు, అన్యులు అనుకోండి. ఇంకా ఈ ప్రధాన యాజకునిగా బంధువులు అందరూ వచ్చే కదా యేసయ్యని బాధ పెట్టేది. ఇక్కడ పౌలు కూడా అంతే. ప్రధాన యాజకుని బంధువులంతా కలిసి పౌలును పేతుని కొడతారు. కాబట్టి 8వ అధ్యాయంలో మనం అంతా చూస్తాం. అపోస్తల కార్యం అక్కడంతా 4 నుంచి మనం చూసుకుంటూ వస్తాం. ఇక్కడ ఈ ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయినాడు కాబట్టి ముద్దు బిడ్డ ఆయన తండ్రి అయిన దేవుడు టాలరేట్ చేయాలి. నా ముద్దు బిడ్డలను అంతా కలిసిపోతే కలిసిపోయాడే అని ఊరుకున్నాడా? వెంటనే గర్దించినాడు, శిక్షించినాడు. భయంకరమైన శిక్ష ఎఫ్రాయిముకి వచ్చింది. ఇక్కడ అందుకనే ఏమంటున్నాం చూడండి, 8వ అధ్యాయంలో అక్కడ వాళ్ళు నిబంధన అతిక్రమించినారు. ఎఫ్రాయిముకు నాశనం రావడానికి మొదటి కారణమైంది నిబంధన అతిక్రమం. ఇస్కరియోతు యూదా నిబంధన అతిక్రమించినాడు. నేను నీతో పాటు ఉంటా, నీతో వాడు పరిచయం చేస్తా అని నిబంధన చేసుకున్నాడు యేసయ్యతో. కానీ నిబంధన తుమ్మలో దొక్కేశాడు. డబ్బు కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నా ధర్మశాస్త్రంలో వీరి ఉన్నారు కనుక పక్షిరాజు బాలినట్టు శత్రువు యెహోవా మందిరంకి వచ్చునని ప్రకటింపు. యెహోవా మందిరం అంటే మన హృదయం దేవునికి రావాలి. శిష్యులంతా తమ హృదయాన్ని ఎవరు కాలం చేస్తున్నారు? దేవునికి ఆదాయమై ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా కూడా అద్భుతాల ఆశ్చర్యాలన్నీ చేసి మన హఠాత్తుగా ఇది జరుగుతుందని ఇస్కరియోతు యూదా అనుకోలేదు. పాపం నచ్చతే పన్నాడు, కానీ రియల్ రిపెంటెన్స్ కాదు. యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు, క్షమాపణ కోరలేదు. ఎక్కడో దూరం ఉండి ఆ మందిరంలోకి తీసుకువెళ్ళాడు. తను తీసుకుంది, మా దేవ ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొరపెట్టుదు. ప్రభా నేను నీకు తెలుసు కదా, నీ శిష్యునే కదా, ఏదో తెలిసి తెలియక 30 వినాలని తీసుకున్నా అని తండ్రి దగ్గరికి పోయి చెప్పింటే ఎంత బాగుందా? కానీ పోలేదు. ఏం చేసినాడు? తన 30 వెండి నాణ్యములకు యేసయ్యను అమ్మేశాడు, అమ్ముకున్నాడు, సొమ్ము చేసుకున్నాడు. ఏమిటి అమ్ముకున్నాడు అంటే, అక్కడ తీసుకుని మళ్ళీ ఇవ్వడానికి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? కుమ్మరి పొలాన్ని కొనమన్నారు. చూడండి, జకర్యా ముందరనే ప్లాన్ అనమాట. నాకు ఇక్కడ 30 వెండి నాణ్యాలు ఇస్తే నేను ఒక పొలాన్ని కొంటా, ఆ పొలంలో ఏమంటే కంటే బాగా నేను అధికారిని అయిపోతాను, పెద్ద రాసుని అయిపోతాను, ఎన్ని స్టేట్లో బిల్డింగ్ కట్టొచ్చుడే, లేకపోతే మళ్ళా ఖరీదు వచ్చినప్పుడు అమ్ముకో, ఇంకా ఎన్ని ప్లాన్లు ఉన్నాయో తెలియదు మనం. కానీ ఆయన ఈ 30 వెండి నాణ్యాలకు ముందే బేరం కుదిరించుకున్నాడు. నాకు వాళ్ళు ఇస్తారు, ఇచ్చినప్పుడు నేను ఇలా చేస్తానని. వాళ్ళతో డబ్బు వస్తుందని తెలుసు, వాళ్ళు ఇస్తారని చెప్పారు కాబట్టి బేరం కుదిరించుకున్నాడు. జకర్యా 11వ అధ్యాయం 11 నుంచి చదవండి.
అది విలువబడిన దినమున అది విలువబడిన దినంన నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములైన నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకున్నాను. అది ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే గురి వేసుకున్నారో అప్పుడు అర్థమైంది వీళ్ళకంతా. కనిపెట్టుకున్న 11 మంది శిష్యులు బలహీనులు, వాళ్ళు బలహీనుల లోపల రూమ్ లో తలపేసుకొని ఏసే తిరిగి లేచారని చెప్తే కూడా బయటకు వచ్చి ఏసేని వెతికేటటువంటి ధైర్యం లేకపోయింది. పిరికి ఉండే కదా వాళ్ళైతే, కానీ బలహీనులే. కానీ దేవుడు వాళ్ళకి సహాయం చదవమంట. మీకు అనుకూలమైన ఎడల నాకు ఇక్కడ ఏమవుతున్నాడు అంటే వాళ్ళ దగ్గర బేరాబెడ్. నేను 3.5 సంవత్సరం ఏసే దగ్గర చేశాను కదా, మరి చేస్తే నాకు ఏదైనా కూలి రావాలి కదా. సరే 3.5 సంవత్సరం చేసినా కదా, తిరిగి నీ కూలి తీసుకో. ఎంత? 30 వెళ్ళింది. లేని ఎడల మానివేయడని, లేకపోతే 30 వెంటాలు ఇస్తేనే ఏసని బట్టి లేకపోతే లేదు. నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులములు, నా కూలిక ఏసే దగ్గర 3.5 సంవత్సరం నేను పరిచయం చేశాను కదా, కాబట్టి ఎంత ఇచ్చినారు ఇక్కడ? 30 తులముల. నేను ఇక్కడ కూలి అడిగినాడు తీసుకెళ్ళి. అదే 11 మంది అడిగినారా? అడగల. మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోయిన క్రమం ఎక్కడికి పోతాం మేము? జీవజల గుడ్డలు మీ దగ్గర కదా ఉన్నాయి, మేము ఎక్కడికి పోము. కానీ వాళ్ళందరూ సమృద్ధిగా వాళ్ళు జీవిస్తున్నారు. అది ఇదే అంటే మేము అన్ని పిచ్చి వచ్చాం కదా. వాళ్ళు ఏంటంటే ఏమైనా తక్కువైంది మీకు అన్నారు. ఏం తక్కువ కాదు, అన్ని చెప్పనే అయిపోయినాయి. యేసు ప్రభు పునరుద్ధారణ అయినాక పెద్ద పెద్ద మేడలు, సమృద్ధి అనే జీవితం దేవుడు వాడుకుంటారు. చాలా మంది తమ ఆస్తులతో 12 మంది శిష్యులతో కలిసి 70 మంది 500 మంది 500 మంది వేలకు వేల అయిపోయి వాళ్ళు ఒక చోట 3,000, ఒక చోట 5,000 ప్రజలంతా దేవుని నామం కనపరుస్తున్నారు. ఎంత ప్రాపర్టీ దేవుడు వాళ్ళకి ఇచ్చారు. పునరుద్ధార శక్తి అది. ఈ జ్ఞానం ఇస్కరియోతు దాకా లేకపోయింది. చచ్చిపోయారు, నరకంలో చూస్తున్నాం. నరకంలో ఉన్న వాళ్ళకు మనకి ఇది జరిగేంత తెలుసుకోవాలి. ఇక్కడ 30 వెండి నాణ్యములకు నాకు కూలి ఇవ్వండి అన్నారు. సరే, తర్వాత యెహోవా ఎంతో అబ్బురంగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనములు యేసయ్య అంటున్నాడు. నాకు ఏర్పరిచిన క్రయధనములు. యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు ప్రాణం జీసస్ లో ఉంది. యేసయ్య తండ్రి అయిన దేవుడు రక్తము, యేసయ్య రక్తం వలిగిపోతా ఉంది. బాధపడుతున్నాడు తండ్రి అయిన దేవుడు. దేవుని యొక్క రక్తం యేసయ్యలో ఉంది. అక్కడ యేసయ్య రక్తం కాల్చండి, ఇంక్లూడింగ్ దేవుని యొక్క రక్తం. దేవుని యొక్క రక్తం, రక్త బంధం, నిబంధన. ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరం ఎవరికి పాలిస్తాడంట? కుమ్మరికి. వాడు యెహోవా మందిరంలో ఉన్నాడు, కుమ్మరికి. కుమ్మరి వాడి పొలం ఉన్నారు. ఆ పొలము ఎందుకున్నారు? ఎవరెవరి కోసం తెలిసిన వాళ్ళు చెప్పాలి. చాంసాలు పెట్టాడు. కుమ్మరి వాళ్ళ పొలంలో ఎవరిని కాల్చి పెట్టడం కోసం ఇన్నిసార్లు చెప్పినాడు. పరదేశులను, దిక్కులేని వాళ్ళని, తల్లిదండ్రులు లేని వారిని, అనాథలను, తర్వాత సూసైడ్ చేసి ఎవరు శవాన్ని తీసుకుపోరు కదా వాళ్ళని. ఇక్కడ ఒక కాన్సెప్ట్. హై గాడ్, పరిశుద్ధాత్ముడు ఎంతగా మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఈ ఇస్కరియోతు యూదా కొన్న వెంటనే అదే దాని కుమ్మరికి ఇచ్చేసినాడు. ఇచ్చేసిన వెంటనే పై ఉరి వేసుకున్నాడు. ఉరి వేసుకుంటే ఆ ఏదో ఒకటి కదా ఉరి వేసుకునే, కానీ తాడు తీసుకుపోయినాం. ఆ ఉరి వేసుకున్నటువంటి తాడు కూడా సరిగా లేదు. అంటే విశ్వాసమైన తాడు పోయింది. దానియేలు 12లో దార యుద్ధ ఆ యొక్క నిలిచిపోయింది అన్నట్టుగా గుండెల నుంచి రక్తం తట్టింది. ఆ తాడు తెగిపోయింది, కింద పడినాడు. పొట్ట ప్రేగులు బయటకు వచ్చేస్తాయి. ఎవ్వరు అందరు చూస్తున్నారు కానీ ఎవరు బయలు చేయటం లేదు. ఎవరో ఒకరు ఉంటారు కదా పంచాయతీ వాళ్ళు, దిక్కులోనే వాళ్ళు కదా. ఎవ్వరు అతని దగ్గరికి ఇదంతా 15 జకర్యాలు మీరు చదువుకోండి, అతని దగ్గరికి ఎవ్వరు రాలేదు. అతను చూసి ఎవరు కనికరం చూపలేదు. జకర్యా 11లో చాలా విషయాలు ఉన్నాయి. మీకు లేఖనం నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ముందే జగత్తు పునాది వేయబడక ముందే ఇర్మీయా ప్రవచించాడు. ఇనుప గ్రంథంతో అతని యొక్క పాపం రాస్తే తులిపి పెట్టబడదు. అంటే ఏసే ప్రార్థన చేసినా కూడా తులిపేయాలి అని. తులుపు పెట్టబడని వజ్రపు ఆ యొక్క కొనతో అది రాయబడింది, లిఖించబడిందని ఇర్మీయా 27లో ఉంది, 17లో కూడా ఉంది. మీరు తర్వాత చదువుకోండి. 20 తేటగా ఉందాము. కాపని కొట్టాడు, ఇర్మీయాని కొట్టాడు. ఏసైని కొట్టడానికి మరి చేశాడు. ఏసైని కొట్టినందుకు ప్రతిఫలంగా పేగులన్నీ బయట ఉన్నాయి.
అప్పుడంతా ఈగలు వాడి కాకులు గొడ్డలన్నీ గుడ్డు తిని అవంతా చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఆ యొక్క అంటే సరే బయట పంచాయతీ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం రోడ్లు శుభ్రం చేసేవాళ్ళు, వాళ్ళు ఆ శవాన్ని తీసుకుపోయి ఎక్కడ పాత పెట్టినారు తెలుసా మీకు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ పాత పెట్టినారు? త్వరగా కుమ్మరోలు పొలం, తాను తవ్విన గుంతలో తనే పన్నాడు. అందుకనే మన అంశమైన ఎవరు తవ్విన గుంతలో వాళ్ళే పడ్డారు. అక్కడ పొలాన్ని కొన్నాడు, 30 వెండి నాణాలతో ఏమేమో చేయాలనుకున్నాడు, అదే ప్లేస్ లో పాత పెట్టమన్నాడు. యెజబెలు నాబోతు ద్రాక్ష తీసుకుంది తోట, అది అనుభవించిందా? లేదు. ఒక్క రోజులోనే మరుసటి రోజే, ఈ రోజు నాబోతు చనిపోతే మరుసటి రోజే దాని రక్తం కుక్కలు నాకే. ఎక్కడ నాబోతు రక్తం అక్కడే ద్రాక్ష తోట దానికి చెందలేదు, తను తవ్విన గోతులో తనే పడింది. అత్తల్య తన పిల్లలు దుర్మార్గంలో పెంచింది, మంచి తల్లి కాదు, చెడ్డ తల్లి. చాలా మంది తల్లులకు నేను మళ్ళీ చెప్తున్నా, తల్లులు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మీ పిల్లల కోసం చేస్తారో అప్పుడే మీ పిల్లలకు బ్లెస్సింగ్ చేయాలి, పిల్లలు గద్దించాలి, సరిదిద్దాలి. లేకపోతే మిమ్మల్ని తల్లి నాశనం అవుతుందని వాక్యం ఉంది. మొన్ననే చెప్పాను కదా, రీసెంట్ గా చెప్పిన, గుర్తుందా? ఎంతమంది గుర్తుంది చెప్పండి. గర్భఫలం సరిగా పెంచకపోతే తల్లి నాశనం చేస్తానుంది వాక్యం. ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. నా బహుమానాన్ని అగ్నిగుండం ఉన్న బెనిహిన్నోములో దాటించాడు రాజు. ఆ రాజు నాశనం అయిపోయాడు, భయంకరమైన శిక్ష. అందుకనే పిల్లలు ఇది దేవుని బహుమానం అని పెంచండి, మీ ఇష్టం చాలా. అలాగనే పిల్లల కోసం తల్లిదండ్రులు వేడుకోవాలి. తల్లిదండ్రుల మనసు పిల్లల వైపు, పిల్లల మనసు తల్లిదండ్రులు. అంటే పిల్లలు ఆధ్యాత్మికంగా ఏదని చెప్తే తల్లిదండ్రులు వినాలి. వినని తల్లిదండ్రులకు 100% శిక్ష. ఆత్మీయంగా ఉన్న పిల్లలు ఏదైనా హెచ్చరిక చేస్తే తల్లిదండ్రులు వినాలి. అలాగనే ఆత్మీయంగా ఉన్న తల్లులు పిల్లలకు హెచ్చరిక చేస్తే వాళ్ళు కూడా వినాలి. వినకపోతే ఇదే జరిగింది. ఎందుకు? యోహాను చెప్పాడన్నమాట. బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి అది ప్రవచనం. ఏది ఆత్మ నల్లా పంపిస్తానో అతని తల్లిదండ్రుల హృదయం పిల్లల వైపు, పిల్లల హృదయం తల్లిదండ్రులు. అంటే చిన్నప్పటి నుంచే ఉగ్గు పాలతో మీ పిల్లలకు దేవుని గురించి తెలియచేయాలి. అర్థం ఉగ్గు పాలు. ఈ మధ్యనే చెప్పిన, ఇంకొకటి లేదు, ఉగ్గు పాల గురించి. సరే, ఇక్కడ ఇంత ఇదిగా అదే పొలంలో ఇతను పాత పెట్టమన్నాడు. ఎంత బాధ. 17 వచ్చిన చదవాలి. 11 జకర్యా 17. ఇక్కడ ఏమంటా, మందరం విడనాడు పనికి మాలిన కాపలికి యేసయ్య విడిచిపెట్టారు. దొంగ అయినా కూడా ఎంత ప్రేమతో విడనాడు. ఎవరైతే ఆత్మల పట్ల భారం లేని కాపలు ఉంటారో తమ పొట్టను పోషించుకోండి. ఇక్కడ మీరు అంతా చదవండి, చాలా ఉంది అక్కడ కాపల గురించి. అయితే అతనికి శ్రమ అంటున్నాడు. అతను కుడి చెయ్యి కుడి కాదు ఏమైపోయింది, తెగ వేయబడిన. అర్థం ఏంటి తెలుసా? ఎంత సంపాదించినా కాకపోతే ఎత్తుకపోయారు అంతే. అలాగనే కంటిలో ఏదో ఒక జబ్బు వస్తుంది. ఎవరికి గొర్రెలను ఎవరైతే సరిగా చూడరో వాళ్ళు. గొర్రెల పట్ల బాధ్యత. ప్రతి గొర్రె నా గొర్రె, నా కొడుకు, నా బిడ్డ అనుకోవాలి. భార్య వాడబడుతుందంటే గొర్రెలు కూడా వాడబడాలి. నీ కొడుకు వాడబడుతుంది, నీ బిడ్డ వాడబడుతుందంటే సంఘంలో ఉన్న పిల్లలు అలాగనే పెంచాలి, అలాగనే. అప్పుడు దేవుడు ఎంత ఆశీర్వాదం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంత ఆశీర్వాదం లోపలుగా నేను మీతో మాట్లాడుతాను కదా. అసలు ఎంత మంది నాకు ఇస్తారో తెలుసా? గిఫ్ట్లు, శారీస్, అమౌంట్ ఎంత. దానికి కారణం ఏం తెలుసా? చెప్పండి. మొన్న సరజు జరిగింది. కారణం ఏంటి? త్వరగా చెప్పాలి, త్వరగా. ఇంకా నా దగ్గర ఉన్న 2 పిల్లలను నా పిల్లలాగా పెంచుకున్నాను. వ్యక్తిగత అంటే ఒక టీచర్ పిల్లలు ఎలాగ ఉంటుందో అట్లాంటి డ్రెస్సే వాళ్ళు. అడుగు అవునా రత్న? రత్న తీసిన డ్రెస్ కోసం నిర్మలా టీచర్ రోజు పడింది. నా బిడ్డకు ఇస్తా, రత్న క్యాదలేదు, అట్లా క్యాదలేదు ఇస్తాను నేను, నాతో పాటు తీసుకుపోతే వాళ్ళకు. సేమ్ ఈ పాప ఫ్రాక్ వేసుకొని పోయింది. చిన్నప్పుడు 5లో ఏమో జరుగుతుంది. రత్న ఫ్రాక్ వేసుకొని పోయింది. మా చెల్లి కూర్చొని చూస్తుంది. జాబ్ తెలియదు కదా, గుర్తులే మన ఏదో నాకు అంత గుర్తులేదు. జాక్ని చూసింది. పెద్దమ్మ రత్న డ్రెస్ చాలా బాగుంది పెద్దమ్మ, నీకు కూడా తీస్తలేరా? సరే నేను సేమ్ అదే ఖరీదు కొంచెం ఎక్కువైనా కూడా అప్పటికి పెరిగిపోయింది.
అదే తీసినా కదా, ఆ పిల్ల ఏం చేసింది మళ్ళా ఇంకొక వీక్ అంటే ఒక 1 month 2 months తీసుకువెళ్ళాను. తీసుకుపోయి ఇచ్చిన తర్వాత మళ్ళీ సండే నేను చర్చికి వెళ్ళినప్పుడు ఈ పాప అదే వేసుకుంది. రత్న అదే వేసుకుంటే తను కూడా వేసుకుంది. తనే వేసుకుంది. రత్న నేను ఇంటికి పోయినప్పుడు ఇంటికి పోతాను. రత్న వేసుకుంది చూసి వెంటనే దాన్ని తీసేసింది. వేరే డ్రెస్ వేసుకొచ్చింది. అదే నేను అంత ఇష్టమన్నావు కదా అంటే రత్న నేను వేసుకుంటే మరి బాగుండదు కదా ఇద్దరు, అందుకని మళ్ళీ వేరే వాళ్ళు అనుకుంటాను నన్ను అనేసి వదిలేస్తాను పెద్దమ్మాన్ని. మళ్ళీ చాలాసార్లు తను తొలిగింది. హల్లెలూయా. ఎందుకు నేనంటే ఎప్పుడైతే ఇతరులను మన వాళ్ళు అనుకుంటామో అప్పుడు కొరత లేదు. వాళ్ళకు తీసిన దానికంటే ఎన్ని ఇస్తున్నాడో నాకు దేవుడు చెప్పాలని నేను నా సొంత ఖర్చులతో 2-3 వేల కంటే ఎక్కువ కూడా. వేరే వాళ్ళు 4,000, 5,000, 7,000. సునీల్ ఒకసారి 7,000 పెట్టాడు. తర్వాత మల్లిక ఇంకొకరైతే అది దాని కాస్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది, 35,000 అవుతుంది. ఇంతవరకు పట్లాడు అట్టనే ఉంది. హల్లెలూయా. 30 years అయింది. 30 years అయింది నాకు ఆ గిఫ్ట్ ఇచ్చి. 30 years వరకు పట్టలేదు, అది అట్లనే ఉంది. 35 కంటే ఎక్కువ అవుతుంది అన్నారు, నాకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఏ కొలత మనం కొలుస్తామో అదే కొలత. ఇప్పుడు చెప్పింది కదా మా బాబా లలిత, విత్తింది ఏది మనం ఏ కొలత కొలుస్తామో అదే కొలత. విత్తకుండా పంట కావాలంటే వస్తుందా? రాదు. ఇదే నేను కొన్ని సంఘాల పాస్టర్లు చెప్తున్నాను. మీరు విత్తినే కాదు ఇవి. మీరు విత్తకుండా పంట కోసుకోవాలని ఇంతమంది అంతమందిని బిల్డప్ చేస్తుంటారు. మీటింగ్స్ పోయేటప్పుడు కూడా 3,000 మంది అంటే చేతులు ఎత్తారు. మేము మా మీటింగ్లో 5,000 వచ్చినారు, 3,000 వచ్చినా కరెక్టే. వాళ్ళను పెంచారు, పోషించావా? ఏమన్నా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? నేను అంటా స్పీకర్స్ని అడుగుతా కొంతమంది ఊరికైనా అవక అని గుర్తు చేసుకుంటుంటాం మేము. ఎప్పుడు గుర్తు చేసుకుంటారు? మళ్ళీ వాళ్ళు నేను స్పీకర్గా పిలిచినప్పుడు మీరంతా నాకు గుర్తున్నారు. గుర్తున్నారు చూడండి. అది కాదు. ఇక్కడ ఎందుకు ఈ కాపల గురించి నేను చెప్పానంటే మీరందరు కాపాలే, అందుకే. హల్లెలూయా. హల్లెలూయా. యేసుని ప్రేమించే వాళ్ళందరూ కాపాలే. మీకు దేవుడు కొన్ని గొర్రెలు ఇచ్చాడు. కాపర్ని కొట్టును, కుడి కన్ను కుడి చెయ్యి పడిపోకుండా ఉండాలంటే మీరు మీ పిల్లల్ని సరి చేయాలి. అందుకే ఇదంతా యేసు సరి చేశాడు. చచ్చిపోయి వరకు చెప్పాడు. ఇంకా వాడు వినకపోతే వాడి పాపం వాడికి ఉంటుంది. నువ్వు నిర్దోషి అవుతావు. అర్థమైంది కదా? యేసుకు 12 గొర్రెలు ఇచ్చాడు. ఇస్కరియోతును కూడా సొంత గొర్రెలాగా పెంచాడు, పోషించాడు. కానీ విశ్వాసం కాచుకోలేకపోయినాడు. డజన్ మ్యాటర్ అనుకున్నాడు. దేవుడు కంట్రోల్ చేశాడు. దేవుడు న్యాయకర్త కదా, ఆయన న్యాయం తీర్చాడు. చూడండి ఎంత ఇదిగా మన కీర్తనలో చాలా చోట్ల మనకి ఈ విషయాలు ఉన్నాయి. దావీదు రాసిన కీర్తన 16-11 చదవండి. 16-11 వచ్చిన జీవ మార్గంలో వీళ్ళందరికీ జీవ మార్గం తెలియజేసినాడు. ఖాళీ ఇస్కరియోతు మీద కోల్పోయాడు. నీ సన్నిధిని సంపూర్ణ దేవునితో ఉండడమే అనుకున్నారు వాళ్ళంతా 11 మంది. కానీ ఇతను లోకంతో ఉండాలనుకున్నారు. లోకం అతనికి ఏం చేసింది అంటే ఇదిగో ఇలాంటి శిక్ష. నీ కుడి చేతిలో నిత్యం ఏమన్నాయి? నేను అందుకే దేవా నీ కుడి చేతికి అప్పగిస్తున్నా. కుడి చేతి ఇప్పుడు అర్థమైందా మీకు? నీకు అంతా ఖచ్చితంగా ప్రవచనం. దేవుని చేతిలో మీరు ఉన్నారు, భయపడతాను. కానీ రెగ్యులర్ గా దేవుని కనపరచాలి. తర్వాత 12 16 ఒక నిమిషం. 16వ అధ్యాయము చదివినారు కదా. 10-4 వచ్చిన చదవండి. 10వ అధ్యాయం 4 వచ్చిన. దుష్టులు పొగరెక్కి దేవుడు ఏం విచారణ చేయలేని దుష్టులు అంటే దుష్టులుగా కలిసినట్టు ఇస్కరియోతు కూడా ఏం పర్వాలేదే అనుకున్నాం. ఏమని కాదు, భయంకరమైన శిక్ష వచ్చింది. దుష్టులు పొగరెక్కి దేవుడు చూడని అనుకున్నా. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ భయం అనుకుని ప్రవర్తించారు. 10వ అధ్యాయంలో 12 వచ్చిందా? బాధపడు వారిని మరువగా ఆయన చెయ్యి చాపి ఏసైనా పట్టుకున్నాడు. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి పెడితే బాధపడుతున్నాడు ఒంటరిగా. నాకు ఎవరు లేక హెల్ప్ చేసేవాళ్ళు. గుండె లక్కలాగా అందరు చూసుకున్నారు. 7 పందులు వచ్చినాయి, ఇక్కడ వృషభాలు వచ్చినాయి.
సింహాలు నన్ను చుట్టుకున్నాయి. 22 కీర్తన మీరు చదువుకోండి. ఇంత స్థితిలో నా శిష్యులందరూ కూడా నాకు దూరం అయిపోయినారు. ఎవరు లేరు, కేవలం తల్లి ఆ యొక్క యోగం మాత్రమే అన్నాం. వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు, ఏం చెప్పలేకపోతున్నారు. స్త్రీలంతా రోజులు రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు, కానీ వీళ్ళని ఆపలేకపోతున్నారు. నా దేవా నా దేవా ఎందుకు చెయ్యి విడిచావు అన్న తర్వాత నా ఆత్మను చేర్చుకుంటే వెంటనే తండ్రైన దేవుడు ఆత్మను చేర్చున్నాడు, బాధ నివారణ చేశాడు. ఆక్రందనతో దేవా నా దేవాని ఈ యొక్క భూమి వణికింది, బండలు బద్దలనే. ఆయన కేకకు గట్టిగా కేకేశాడు. ఆ కేకకు అప్పుడే ఇవన్నీ నాలుగో మాట చెప్పిన తర్వాత వెంటనే సెకండ్ లో మిగతా 3 మాట్లాడినాం. వీటన్నిటికీ చాలా చాలా టైం స్పేస్ తీసుకున్నాం, ఒక్కొక్క గంటకు అట్లా తీసుకున్నాం. కానీ మిగతావన్నీ కూడా సెకండ్లలో నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి అన్నాడు. వెంటనే మానవుడుగా నేను మానవుని, ఇప్పుడు దేవుడు నాకు సహాయం లేదు, మానవుడు కాబట్టి నీటి దాహం నాకు, శారీరక దాహం నాకు అయింది, ఆత్మ దాహం 2 దాహమైంది అన్నాడు. తర్వాత సమాప్తమైంది అన్నాడు. వెంటనే ఆత్మను అప్పగించాడు. తండ్రి చేతికి ఆత్మను తీసుకున్నాడు, తప్పించాడు. న్యాయకర్తాయం 10వ అధ్యాయము మీరు 4వ వచనం 12వ వచనం మీరు చదువుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి. 35 కీర్తన 22వ వచనం చదవండి. 22 నుంచి 28 దాకా చదవండి, మాకు అంత టైం లేదు. యెహోవాని నీకే కనబడుచున్నది కదా, మౌనంగా ఉండకు. అది మౌనంగా ఉండొద్దు, వెంటనే రెస్పాన్స్ అయ్యాడు తండ్రి అయిన దేవుడు. నా ప్రభువా నాకు దూరంగా ఉండకు, న్యాయం తీర్చుటకు మేలుకొనుము. నా దేవా నా ప్రభువా నా పక్షంన వ్యాజ్యమాడటకు లెమ్ము. వ్యాజ్యమాడినాడు, లేచాడు. ఇస్కరియోతీయుడా బలైపోయాడు. యేసయ్యను అప్పగించిన ఇస్కరియోతీయుడు దేవుడు యేసయ్య క్షమించమన్నాడు. తండ్రి మీరేం చేస్తున్నా, మీరు ఎరకగా వీళ్ళను క్షమించమని ప్రార్థన చేశాడు. నాశన పుత్రుడు అంటే నన్ను నాశనం చేయడానికి ఇద్దరిలో ప్రవేశించిన గాయక సాతాను తొలగించని ప్రార్థన చేశాడు. కానీ సాతాను తొలగించబడలేదు. ఇస్కరియోతుగా సేవ్ చేయడానికి ఎంత ప్రయత్నించాం, శాయశక్తులా ప్రయత్నించాం. మరణపు సమయంలో మొట్టమొదటి మాట ఇస్కరియోతు యూదా కోసమే మాట్లాడాడు. ఆయన ఆ మాట అన్న తర్వాతనే అతను ఉరివేసుకున్నాడు. అతను తీసుకుపోయి అక్కడ శిలోకి తీసుకుపోయినారని చెప్పడం, ఇంకా వేసే ప్రాణం కూడా ముందే అతని ప్రాణం పోయింది. దావీదు ప్రాణానికి ముందే ఎవరి ప్రాణం పోయింది చెప్పాలా? గట్టిగా హల్లెలూయా, ఇంకా గట్టిగా, గట్టిగా. కొంతమంది చేతులు ఎత్తడం లేదు, అందుకనే మళ్ళీ చెప్తున్నా, ఇంకా గట్టిగా, ఇంకా ఎత్తలేదు, ఇంకా కొంతమంది చేతులు ఎత్తలేదు, ఇంకా చేతులు ఎత్తని వాడు ఎత్తే వరకు చెప్పిస్తా. చేతులు ఎత్తని వాడు ఎత్తితేనే స్టాప్ చేస్తా. అందరూ ఏకాత్మ ఏకమనిస్తే ఏకంగా ఉన్నారు. ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు. నా ఉద్దేశం ప్రతి గొర్రె కాపాడగలరు, ప్రతి గొర్రె బలపరచాలి, ప్రతి గొర్రె వాక్యం చెప్పాలి, ప్రతి గొర్రె ప్రార్థన చేయాలి, ప్రతి గొర్రె దేవుని గొడపరచాలి, మహింపరచాలి. యేసయ్య అదే ఆశతో ఉన్నాం. అందులో ఎవ్వరు ఇస్కరియోతు కాదు. పేతురులాగా ఒకవేళ తప్పు చేసినా దేవుడికి క్షమిస్తాడు. పేతురు ఎంత పశ్చాత్తాపం అంటే ఎంత ఇష్టమో దేవుడికి. మానవ సహజం, కానీ పశ్చాత్తాపం చాలా చాలా ఇష్టం. అందుకని ఇక్కడ ఈ 35 మీరు 20 నుంచి 28 దాకా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. తర్వాత జకర్యా 13 1వ వచనం చదవండి. 13వ అధ్యాయం 1వ వచనం. ఇది చాలా పెద్ద మెసేజ్, నేను ఇంకా పూర్తిగా కలుస్తున్నాను. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతిలో ఊట ఒకటి తీయబడి. అండర్లైన్ చేసుకోండి. ఆ ఊట ఏ ఊట చెప్పండి? రక్తం. గాడ్ బ్లెస్ యూ అంట. ఎంత బాగా క్యాచ్ చేస్తున్నారు. రాత్రి వేళ ఈ ఊట గురించి చాలా ఉంది. ఇప్పుడు మన టైం మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మళ్ళీ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయం అంటే ప్రార్థన. సువర్ణక్క మనల్ని ప్రార్థన. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి
ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నానని. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. దేవుడి లేఖనము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇహమందును పరమందును శరాబరచును కెరూబులచును పొడబడుచున్న మా గొప్ప దేవా, నీకే స్తుతి 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 స్తోత్రమైన స్తోత్రమైన స్తోత్రమైన. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వాధికారి, నీకే స్తుతి. నీ పరిశుద్ధ పాదములను బట్టి నేను వేడుకుంటున్నాను. గొప్ప దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం. దేవదేవా, దీన బాంధవుడా తండ్రి, మేము చిన్న మందగా చేరి ఇక్కడ ప్రార్థిస్తున్నాం. మా మధ్యన మీరున్నారు ప్రభువా, మా మధ్యన మీరున్నందుకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం. రాజుల రాజా స్తోత్రం, ప్రభుల ప్రభు స్తోత్రం తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి మీరు మాకు తండ్రి, ఎల్లప్పుడూ తండ్రి మీరు మాకు దాకునండి తండ్రి. మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే భాగ్యమును దయచేసి తండ్రి, ఎల్లప్పుడూ తండ్రి నీ నామము స్మరించే భాగ్యము దయచేసి తండ్రి. దేవా, మేమైతే మట్టి వారం అల్పంలో ఏ యోగ్యత లేని వారు తండ్రి, మాకు మీరు కరుణించి కాపాడి తండ్రి జీవమిచ్చి వాగ్దానం ఇచ్చి ప్రభావం ఎంతగానో స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రం. మేము ఇక్కడ చిన్న గుంపుగా చేరి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మా మధ్యన మీరుండండి ప్రభా, మాతో మీరుండండి ప్రభా, మా వెంట మీరుండండి దేవా తండ్రి. మేమైతే నీ కృపలో నీ దయలో మేము తండ్రి నీకోసం బలమైన సాధనలో మీరు వాడుకోవాలి. దేవ ఆమె కుటుంబంలో ఆమె భక్తులు దేవ పూర్ణ రక్షణ మీరు దయచండి. ఫస్ట్గా మీరు సరే మేము నమ్ముతున్నాం. దేవ కనికరించండి, వాళ్ళ తల్లిలో మార్పు దాయించండి, వాళ్ళ అన్నలో మార్పు దాయించండి. దేవ అన్నల పశ్చాత్తాపం దాయించమని ప్రార్థిస్తున్నాం. ఇంత చిన్న ప్రమాణం కూడా మీరు జీవించండి కదా. దేవ నీకు వర్ణాలు విషయం మాకు దేవ మీరు జ్ఞాపకం తీసుకుంటారు. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. యేసు శక్తిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవ, ఘనమైన దేవ, బలమైన దేవ, నీ పాదములకు వెళ్ళలేని వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన ఉదయం నుంచి దేవ ఇంతవరకు నాయన పాటల ద్వారా ప్రార్థనల ద్వారా నాయన మరి వాక్యం ద్వారా నాయన మేము ఇంతవరకు నాయన మేము నాయన విన్నాము. నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. నాయన ఇంతవరకు ప్రభు అమ్మగారితో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. దేవా, అమ్మగారికి ఇచ్చిన నాయన ఆరోగ్యాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆశ స్తోత్రములు తండ్రి. ప్రతి దినము నాయన రాత్రి పగులు తండ్రి అమ్మగారు ఎంత అలసిపోకుండా తండ్రి మరి నీ వాక్యంను నాయన వివరిస్తుందంటే తండ్రి కేవలం ప్రభువ ఆమెకు ఇంకా ఇంకా బలాన్ని దయచే దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన అట్టి సేవకులను నాయన మీరు బలపరచండి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన మీరు పైకి లేవనెత్తమని అడుగుచున్నాం దేవా. వారు అలసిపోకూడదు తండ్రి. నాయన నా తండ్రి వారితో మీరు మాట్లాడిన దేవా, ప్రతి ఒక్కొక్క మాట నాయన మీరే మాట్లాడిన దేవా తండ్రి. ఇక్కడ నాయన ఇన్న వాక్యములు నాయన హృదయంలో నెమరు వేసుకునే జ్ఞానములు మాకు కలగచ్చేయమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి. గొప్ప దేవ, మేమేమిచ్చి కూడా నైనా నిరుడాన్ని మేము తీర్చలేము స్వామి తండ్రి. ఎప్పటి నుంచోనైనా మేము అక్క చెప్పిన మాటలు మేము వింటున్నాం దేవా తండ్రి. అక్క ఎన్ని దినములు నాయన టీచర్గా ఉన్నప్పటికైనా ప్రభు ఈ మాటలు వివరిస్తుంది దేవానికి స్తోత్రము తండ్రి. ఇప్పుడు నాయన నీ బిడ్డను ప్రభు ఇంతగానో బలపరిచిన దేవానికి స్తోత్రములు తండ్రి.
ఈ కరుణాపీఠంలో నాయన వస్తున్నాయన వచ్చి విన్న ప్రతి ఒక్క బిడ్డకు నైనా మీరే మంచి మనసును దయచేయమని అడుగుతున్నాను దేవా. తండ్రి, మాలో మీరున్నండి దేవా, మీలో మేము ఉంటామయ్యా.